బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ. కాకినాడ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి పురస్కరించుకొని కాకినాడ గాంధీనగర్ వెంకటేశ్వర స్వామి గుడి సెంటర్లో మరియు మెహర్ నగర్లోని గల మానవీయ వృద్ధాశ్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం కాకినాడ వారిచే వృద్ధులకు పండ్ల పంపిణీ చేయబడినది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అజ్జరపు సత్యనారాయణమూర్తి, కార్యదర్శి చావలి రామనాథం, చల్లా నిరంజన్, కప్పగంతు వెంకట్, చింతలపూడి చిట్టి సత్యరాజులు మాట్లాడుతూ కాకినాడ బ్రాహ్మణ సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశామని, కుల మతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలన్నదే మా సంకల్పం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కందాళ రవి, అయ్యగారి వెంకటేష్ మరియు మంత్రి ప్రగడ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేను రామనాథం మాట్లాడుతున్నాను, బ్రాహ్మణ సేవా సంఘం సెక్రటరీ. ప్రస్తుతంలో మా ఈ బ్రాహ్మణ సంఘం 40 ఏళ్ళ పై నుంచి ఉందండి. అండ్ ఎన్నో మనం సర్వీసెస్ చేస్తున్నాం. ఫర్దర్గా ఇప్పుడు ఏంటంటే ఎన్నో ప్రోగ్రామ్స్ ఎవ్రీ మంత్ చేసి బ్రాహ్మణ డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళందరికీ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం మొదలెట్టాం. ఈరోజు మానవీయ ఫౌండేషన్కి ఇచ్చామండి, ఓల్డ్ ఏజ్కి, అండ్ అమ్మ ఫౌండేషన్ వాళ్ళకి ఇచ్చాం. ఈరోజు 2 చోట్ల ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసాం. నా పేరు కప్పగంతు వెంకట్. నేను కాకినాడ బ్రాహ్మణ సేవా సంఘం సహకార్యదర్శిగా ఉంటున్నాను. కాకినాడ బ్రాహ్మణ సేవా సంఘం వారు ఇటీవల కాలంలో అనేక సంఘ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, ఎందుకంటే కరోనా కారణంగా ఆ మధ్యకాలము సంఘ సేవా కార్యక్రమాలు నిర్వహించడం కొంచెం కష్టతరమైంది. కాబట్టి మళ్ళీ మేము పునర్జీవం పోసుకుని అనేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఇవాళ గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారుల జయంతిని పురస్కరించుకుని కాకినాడ వెంకటేశ్వర స్వామి గుడి సెంటర్లో ఉన్నటువంటి మా వృద్ధాశ్రమంలోను, అలాగే కాకినాడ మెహర్ నగర్లో ఉన్న వృద్ధాశ్రమంలోను మా ప్రెసిడెంట్ అజ్జరపు సత్యనారాయణమూర్తి గారు, అలాగే సెక్రటరీ చావలి రామనాథం గారు, మా వైస్ ప్రెసిడెంట్ చింతలపూడి చిట్టి సత్యరాజు గారు, అలాగే మా కోశాధికారి చల్లా నిరంజన్ శ్రీనివాస్ గారి సహకారంతో ఇవాళ అక్కడ వృద్ధులందరికీ కూడా పండ్లు పంపిణీ కార్యక్రమం చేసాం. యాక్చువల్గా మా ఉద్దేశం కూడా అసలైన వారికి చక్కగా ఆ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఫ్రూట్స్ అందాలనే ఉద్దేశంతో ఈ 2 వృద్ధాశ్రమాలని సెలెక్ట్ చేసుకుని పంపిణీ చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు చేయడానికి మా ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్ గారి సహకారంతో కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు సాగుతున్నాం. దానిలో భాగంగా రాబోయే కాలంలో ఒక బ్రాహ్మణులందరికీ కూడా ఒక కంటి చికిత్స, కంటి వైద్య పరీక్షల నిర్వహిద్దాం అనుకుంటున్నాం. అలాగే రాబోయే కార్తీక మాసంలో గార్డెన్ పార్టీ కూడా బ్రాహ్మణ వాళ్ళకి చేయాలనుకుంటున్నాం. సో దీనికి అందరూ కూడా కాకినాడలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా వారి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చింతలపూడి చిట్టి సత్యరాజు, కాకినాడ బ్రాహ్మణ సేవా సంఘం వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను. ఇది కొన్ని కారణాల వల్ల, కరోనా కారణాల వల్ల బ్రాహ్మణ సేవా సంఘం వారి యొక్క కార్యక్రమాలని కాస్త వెనకంజ వేసాం. మళ్ళీ పునరుద్ధరించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ప్రతి నెల 2 కార్యక్రమాలైనా చేసి బ్రాహ్మణులతో పాటు ఇతర వర్ణాల వాళ్ళని, ఇతర జాతి మత కుల భేదం లేకుండా వాళ్ళకి కూడా సహాయం చేయాలనేటటువంటి సదుద్దేశం పెట్టుకుని మేము ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ ఉద్దేశంతో ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా అందరికీ కూడా ఈ వృద్ధులకి అవసరమైన వారికి పళ్ళ పంపిణీ కార్యక్రమం పెట్టుకుని ఈరోజు ఫ్రూట్స్ మెహర్ నగర్లోను మరియు గాంధీనగర్లో ఉన్న వృద్ధాశ్రమాల్లో వారికి ఫ్రూట్స్ వితరణ చేయడం జరిగింది. ఇదంతా మా సంఘ సభ్యులు, మా ప్రెసిడెంటు, సెక్రటరీ మరియు ఇతర వ్యక్తుల వల్ల జరిగింది. మీడియా వారికి మరియు ఇతరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కాకినాడ బ్రాహ్మణ సేవా సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు గాంధీ జయంతిని పురస్కరించుకుని వృద్ధాశ్రమంలో పళ్ళ వితరణ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మెహర్ నగర్లో ఒక వృద్ధాశ్రమంలో మరియు గాంధీనగర్లో ఒక వృద్ధాశ్రమంలో పళ్ళు పంపిణీ జరిగింది. దీనికి మా ఈసీ మెంబర్ల సహకారంతో ఈ కార్యక్రమం చేశాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మా ఈసీ మెంబర్లు ఉత్సాహంగా ఉన్నారు. వారి ఆశయాలు వాళ్ళ తీసుకుని ముందుకు వెళ్ళాలనే కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నాము. కార్తీక సమారాధన కూడా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఇది కాకుండా బ్రాహ్మణుల అభివృద్ధి కొరకు కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలని రూపకల్పన చేస్తున్నాము. ప్రతి బ్రాహ్మణ సేవా సంఘంలో సభ్యులు కూడా ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని, కాకినాడ అభివృద్ధికి పాటుపడాలని బ్రాహ్మణ సేవా సంఘం కోరుకుంటుంది.